Daily. Taste the Daily. ఈ నెల 8న 9న భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ పేరుతో గ్లోబల్ సమిట్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ సమిట్ లో 2000 మంది దేశ విదేశీ ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఇక ఈ నెల 6 లోపు విజన్ డాక్యుమెంట్ తుది మెరుగులు దిద్ది సీఎం రేవంత్ కు అందించబోతున్నారు. గ్లోబల్ సమిట్ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు వేగంగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఎలాన్ మస్క్ సహా ప్రపంచ దిగ్గజాల రాకపై ఈ నెల 5న క్లారిటీ వస్తుందని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ లో 1300 కంపెనీస్ ప్రతినిధులు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. సమ్మిట్ కోసం 100 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం వేదికని వృత్తాకార రూపంలో 32 సెగ్మెంట్స్ గా విభజించారు. ప్రధాన వేదికలో 2500 సీట్లు, ఇతర హాళ్లలో 5 నుంచి 6000 సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక డిసెంబర్ 3 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి 4, 5వ తేదీల్లో ట్రయల్ రన్స్ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. డిసెంబర్ 8, 9వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్ట్స్ పై ప్రెజెంటేషన్ ఇస్తుంది. పెట్టుబడిదారులతో ఒప్పందాలు, భూముల కేటాయింపులు చేయనుంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ తో పాటు ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ కూడా విడుదల చేయనుంది సర్కార్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్న. ప్రభాకర్, ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఏర్పాట్లపై ఈరోజే మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఫ్యూచర్ సిటీ సైట్ ఆఫీస్కి, గ్లోబల్ సమ్మిట్ సైట్ ఆఫీస్కి వెళ్ళి సమీక్ష చేశారు. సమీక్షలో సిఎస్ రామకృష్ణరావుతో పాటుగా మిగతా అధికారులు, ఫ్యూచర్ సిటీ ఎండీతో పాటుగా మిగతా అధికారులందరూ కూడా పాల్గొన్నారు. దాని తర్వాత టీవీ9తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. 5వ తారీఖు వరకు సీఎం విజిట్ ఉంటుంది మళ్ళీ ఒకసారి గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్దకి. సో 5వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో R&B అధికారులపైన కూడా మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. అవసరమైతే 3 షిఫ్ట్లో పనిచేయాలి, వెంటనే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి 2047 విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పుడు ఏర్పాట్ల గురించి ఆల్రెడీ మీరు చెప్పిన నేపథ్యంలోనే విజన్ డాక్యుమెంట్ పైన కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. ఈరోజు ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేపు మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ పైన ఒక కంక్లూజివ్ రిపోర్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కంక్లూజివ్ రిపోర్ట్ను బట్టి 6వ తారీఖు సాయంత్రానికి విజన్ డాక్యుమెంట్ పూర్తి స్థాయిలో రెడీ అవుతుంది. దీన్ని 9వ తారీఖున గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరిస్తారు. ప్రపంచానికి 2047 తెలంగాణ విజన్ ఏంటో చూపించడానికి ఈ విజన్ డాక్యుమెంట్ రెడీ అవుతుందని చెప్పారు. ఇక గ్లోబల్ సమ్మిట్ వేదిక పైన ప్రధాన ఆకర్షణగా టన్నెల్స్, LED టన్నెల్స్, AI టన్నెల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఆ టన్నెల్స్లో తెలంగాణ ఫ్యూచర్ మొత్తం 2047 కల్లా ఎలా రీచ్ అవ్వబోతుంది తెలంగాణ, ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది తెలంగాణలో, విజన్ ఏంటి, తెలంగాణ విజన్ ఏంటి అనేది తెలపడానికి ఒక AI టన్నెల్, కంప్లీట్గా ఏఐతో కూడిన AI మేకింగ్తో కూడిన ఒక టన్నెల్ను తయారు చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ హాల్స్, ఈ 2 హాల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పెద్ద హాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ కూడా LED స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా అంటే ఫ్యూచర్ 2047ను దృష్టిలో పెట్టుకొని ఎలా ఉండాలో ఆ రకంగానే వేదికలను మొత్తం గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక 1 ట్రిలియన్ ఎకానమీ, 3 ట్రిలియన్ ఎకానమీ అనేది ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈరోజు శ్రీధర్ బాబు కూడా చెప్తున్నారు 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ పైన టార్గెట్ చేస్తున్నాం కాబట్టి 2047కి 3 ట్రిలియన్ ఎకానమీ పైన టార్గెట్ చేస్తున్నాం కాబట్టి మోడీని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న భారత్కి, కేంద్ర ప్రభుత్వానికి మేము కూడా 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ సాధించే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం కాబట్టి మోడీని కూడా ఆహ్వానిస్తున్నాం. 5వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలో అతిథుల పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వారికి అన్ని రకాల అకామిడేషన్ ఏర్పాట్లు, వారి హాస్పిటాలిటీ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేశామనేది మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. సో మొత్తం దాదాపుగా 5000కు పైగా అతిథులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిలో Fortune 500+ కంపెనీస్ CEOs, చైర్మన్స్, CMDs వచ్చే అవకాశం ఉంది. దానిలో PwC, KPMG, డెలాయిట్, అట్లాగే అమెజాన్ ఇట్లాంటి సంస్థలు, ఇదివరకే హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిన సంస్థలు, అట్లాగే కొత్తగా GCC సెంటర్స్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేసే సంస్థలు, డేటా సెంటర్స్ ఏర్పాటు చేసే సంస్థలు, అట్లాగే నానో టెక్నాలజీకి సంబంధించిన సంస్థలు, ఫార్మా రంగానికి సంబంధించిన సంస్థలు, ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ప్రతినిధులు కూడా హైదరాబాద్కు రానున్నారు. వాటితో పాటుగా ఇక్కడ ప్యానెల్ డిస్కషన్స్తో పాటుగా ఇంతకుముందు నీతి ఆయోగ్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళతో, అట్లాగే ఇంతకుముందు కొంతమంది అమెరికన్ ఇండియన్ బిజినెస్ మ్యాన్స్, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు, వీళ్ళతో ఒక ప్యానెల్ డిస్కషన్స్ ఉండబోతున్నాయి 2 రోజుల పాటు. వాటిని కూడా పూర్తి స్థాయిలో డిజైన్ చేశారు. దాంతోపాటుగా ఒప్పందాలకు సంబంధించి కూడా గ్లోబల్ సమ్మిట్ వేదికపైనే ఒప్పందాలు జరగనున్నాయి. ఇంతకుముందు ఉన్నట్టుగా
టీఎస్ఐసి పాలసీకి సంబంధించి సింగిల్ విండో విత్ నో గ్రిల్స్ అనే సిస్టమ్ను ఇప్పుడు దాన్ని చేంజ్ చేసి మరింత సులువుగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన పాలసీని కూడా ఆవిష్కరించబోతున్నారు. సో మొత్తానికి ప్రభుత్వం చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అటు సీఎం, మంత్రులు, సిఎస్ అధికారులు వీళ్ళందరూ కూడా రివ్యూ చేస్తున్నారు. 8, 9 తేదీలో తెలంగాణకు ఈ రెండు కూడా బిగ్ డేస్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ ప్రభాకర్.